ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. కాలపురుషాంగాల్లో షష్ఠరాశి అయిన కన్యారాశి గురించి ఈరోజు కన్యారాశి వారు ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు లేదా వారి కారకత్వాలు ఎలా ఉంటాయి, ఆ రాశిలో లేదా ఆ లగ్నం కలవారు ఈరోజు మనం చూద్దాం. సో కన్యా రాశికి, కన్యా లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు. బుధుడు బుద్ధికారకుడు, ఔన్నత్యానికి, ఔదార్యానికి, అలాగే మాటతనానికి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నిటికీ కారకుడు బుధుడు అవుతాడు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, వీరికి మార్కెటింగ్లో చాలా దిట్ట వీరు. అలాగే మన శరీర అంగాల్లో నరాలకి, నాడులకి కారణం కూడా బుధుడు అవుతాడు అనమాట. సో ఈ కన్యా రాశి వాళ్ళు లేదా కన్యా లగ్నంలో, నేను మళ్ళీ చెప్తున్నాను, కన్యా లగ్నం అయినా కానీ ఏ లగ్నమైనా ఏ రాశి వాళ్ళు అయినా కానీ ఖచ్చితంగా వారి దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయి ప్రస్తుతము, ఆ దశ అంతర్దశ నాథుడు వీరికి ఏమవుతాడు, మిత్రుడు అవుతాడా లేదా మిత్ర రాశిలో ఉన్నాడా లేదా ఎక్కడున్నాడు, దాని పరిస్థితి బట్టి మనకి ఈ లగ్నమైన రాశి ఫలితాలైనా వస్తాయి. అంతేగాని యూనివర్సల్గా కన్యా రాశి వాళ్ళు జనరల్గా ఉంటారు, అంతేగాని ఇలా ఉంటారు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఆ దశ అంతర్దశలు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దశ కనుక అనుకూలంగా ఉంటే కనుక వీరికి మనం చెప్పిన ఈ అడ్వాంటేజెస్ అన్నీ చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. చెప్పాలి కదా, మాట తత్వం, ఔదార్యం, ఔన్నత్యం ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి. బుద్ధి కారకుడు కూడా అవుతారు కాబట్టి చాలా మంచి ఫాస్ట్ గ్రాస్పింగ్ పవర్, మంచి అట్రాక్షన్ పవర్, తొందరగా ఆకట్టుకునే లక్షణం వీరికి చాలా మనకి ఈ కన్యా రాశి వారికి ఉంటుంది అనమాట. అలాగే కాలపురుషాంగాల్లో షష్ఠవ రాశి అవుతాడు కాబట్టి మనము స్టమక్, మన అంగాల్లో చూసినట్టయితే కడుపుకు సంబంధించింది అవుతాడు. కాబట్టి ఇన్ జనరల్గా కన్యా లగ్నం లేదా కన్యా రాశి వారికి ఏంటంటే కొద్దిగా ఈ బుధుడు సరిగ్గా లేకపోతే, బుధుడు కనుక ఏ ఆశ్రమంలోనో, బుధుడు కనుక రాహుతో పాటు లేదా కేతుతో పాటు లేదా కుజుడితో పాటు ఉన్నాడు, బుధుడు చంద్రుడితో పాటు ఉన్నాడు అని అంటే కూడా మెంటల్ ఎబిలిటీస్, మెంటల్ డిస్టర్బెన్సెస్, రాహుతో పాటు ఉంటే టెక్నికల్ గ్రాస్పింగ్, టెక్నికల్ నాలెడ్జ్ చాలా చక్కగా ఉంటుంది. కానీ వీరికి ఏంటంటే ఈ స్కిన్ డిసీజెస్ చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఈ రాహు, బుధ, కేతు, అలాగే అష్టమంలో లేదా 12th హౌస్లో అంటే వ్యయంలో లేదా షష్టంలో ఉన్నట్టయితే వీరికి ఈ రకంగా స్కిన్ డిజీజ్ అన్న లేకపోతే దీర్ఘకాలికమైన స్కిన్ డిజీజెస్, చర్మ వ్యాధులు కొద్దిగా పెద్దగానే వచ్చే ఛాన్సెస్. అలాగే వీరికి ఆ దశలు కూడా కనుక బుధుడు దశ లేకపోతే బుధ అంతర్దశ నడుస్తున్నట్టయితే మటుకు నిజంగా చాలా దీర్ఘకాలికంగా వీరు ఆ వ్యాధికి గురయ్యే అవకాశాలు, ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వీరికి తొందరగా తగ్గకపోవడం, ఈ లక్షణాలు కూడా మనకి ఈ కన్యా రాశి వారికి ఖచ్చితంగా ఉంటాయి. సో కన్యా రాశి, కన్యా లగ్నం అని అన్నాం కదా, వీరికి నెగిటివ్ షేడ్స్ చెప్పారు. వీరికి రాజకారక యోగం ఎవరు అవుతారని అంటారు. రాజకారక గురు వీరికి బాధకాధిపతి అవుతాడు. సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయినా కానీ వీరికి బాధకాధిపతి అవుతాడు. కాబట్టి ఆ గురువు దశలు కనుక వచ్చినట్టయితే వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అంటే ఎంత జాగ్రత్తగా అంటే ముఖ్యంగా వీరికి అదే టైంలో వీరికి మ్యారేజ్ అవ్వడము, పెళ్ళి అవ్వడము, వివాహం అవ్వడము, వివాహం నుంచి సంతానం పొందే ఆ టైంలో మటుకు వివాహంలో చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎప్పుడు మనకి ఆ బుధుడు సరిగ్గా లేనప్పుడు అయితే ఖచ్చితంగా అలాంటి అవకాశాలు, అలాంటి సందర్భాలు వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీరికి యోగకారక గ్రహం ఏంటంటే శని అవుతాడు, శుక్రుడు అవుతాడు.
శని శుక్రుడు కనుక వీరికి చాలా చక్కటి పొజిషన్లో చాలా చక్కటి ప్లేసెస్లో ఉన్నట్టయితే మటుకు వీరు వ్యాపార రంగంలో ముఖ్యంగా మనకి చెప్పుకునేది ఏంటంటే బుధుడు మార్కెటింగ్ దానికి మీడియాకి ప్లస్ జర్నలిజంకి మా వ్యాపారంలో కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లేదా ఓన్ ట్రేడింగ్ చేసుకోవటము లేదా ఇంకా ఏదైనా లావాదేవీలు ఫైనాన్స్ అలాంటి రంగాల్లో మటుకు మంచి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే బుధుడు చాలా చక్కటి పొజిషన్లో ఈ చెప్పుకున్నాం కదా ఈ యోగకారక గ్రహాలు శుక్రుడు శని కూడా చాలా చక్కటి పొజిషన్లో ఉన్నప్పుడు అయితే వారికి గురు దశ వచ్చినప్పుడు కూడా వీరు బ్యాలెన్స్ చేసే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. సో కన్యా లగ్నం కన్యా రాశి వారికి లక్కీ కలరు ఆకుపచ్చ అవుతుంది. ఆరాధించే దైవం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, విఘ్నేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే వినాయకుడికి గరికమాల బుధవారం వేసినట్టయితే కూడా వీరు వ్యాపార రంగంలో చాలా ఉన్నత పొజిషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది కన్యా లగ్నం కన్యా రాశి వారి స్వభావం వారి కారకత్వం. Hi, my name is Gautam and I actually stay in Markajgate itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. కార్యపురుషాంగంలో వ్యయంలో ఉంటాడు అని అన్నాం కదా, వ్యయాధిపతి వ్యయ రాశ్యాధిపతి అవుతాడు కాబట్టి ఈ బృహస్పతి కనుక ఈ దశమంలోనూ ఉంటే మటుకు తను చేసే వ్యాపార రంగమైనా కానీ వృత్తి రంగంలోనా కానీ మంచి సక్సెస్. వీరికి అనుకూలమైన రంగాలు ఏమంటే టీచింగ్ ఫీల్డ్లో చాలా మంచి సక్సెస్ అవుతుంటారు. దశమంలో కనుక కేంద్రాల్లో కనుక లేదా కర్కటక రాశి వీరికి అయితే పంచమం అవుతారు. కోణాల్లో అయితే కనుక లక్ష్మీ విష్ణు స్థానాలు అని అంటాము కేంద్ర కోణాలు. సో ఈ స్థానాల్లో కనుక గురువు ఉన్నట్టయితే వారు టీచర్ నుంచి ఒక మంచి బోధనా వ్యక్తి మనకు రాధాకృష్ణ అని అంటాం కదా, సో ఆ లెవెల్కి ఎదిగే అవకాశాలు చాలా చక్కగా ఉంటుంది. వీరు కూడా చాలా అనుకువ ఎక్కువ సౌమ్య గ్రహం అని అంటాం. సౌమ్యం అనుకూలం ఎక్కువ, బోధనా తత్వం, మాట చాతుర్యం ప్లస్ అలాగే ఇంకేంటంటే బృహస్పతి కూడా దేవగురు అని కూడా అన్నాం కదా. మీరు ఏంటంటే తొందరగా ఏమంటారు దూకుడు స్వభావం కాకుండా ఏదన్నా ఎటువంటి ఆటంకాలు వచ్చినా కానీ వారు తొందరపాటు పడకుండా ఎక్కడ లోపం జరిగింది మన వల్లే లోపం జరిగిందా అనే ఉద్దేశంతో వీరు చూసి ఆచితూచి అడుగేసేవారు ఈ మీనరాశి మీన లగ్న అధిపతి గురు తత్వం వారు ఉంటారు. అలాగే కాకపోతే గురువు కనుక పాడైపోయాడు, గురువు కనుక బృహస్పతి కనుక పాడైపోయాడు అంటే ఎలా పాడైపోతాడు? గురువు కనుక కేతుతో పాటు రాహుతో పాటు, రాహు అయితే గురు చండాల యోగం అని చెప్తాం మనం. గురువు కేతుతో పాటు ఉన్నట్టయితే వారికి తరచూ జబ్బులు పాల్పడిపోవడం, తొందరగా వీరికి రోగాలు రావటం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ పెద్దగా దారి తీయటం, పెద్ద మేజర్ ఏమన్నా సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు అది కూడా చూసుకోవాలి. ఏ రాశిలో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అది చూసుకొని మనం చెప్పుకోవాలి. ఏదో కేవలం గురుకేతు కాంబినేషన్ వచ్చింది ఇలా అనే మటుకు కాదు. అది షష్టమో అష్టమమైందా వ్యయమైందా ఏ గ్రహాలు కూడా వీరికి ఆ కాంబినేషన్కి తోడ్పాటు పడుతున్నాయి అవి కూడా చూసుకున్నట్టు అయితే మటుకు వారికి తెలిసిపోతుంది అనమాట. సో ఇలా గురు రాహు కనెక్షన్ లేదా గురుకేతు కనెక్షన్, గురు చంద్ర మనకైతే గజకేసరి యోగం అంటాం. గురు రాహు కాంబినేషన్ ఉంటే కూడా వీరు ఏంటంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ లేదా సివిల్ సర్వీసెస్లో పెద్ద స్థాయిలో పెద్ద హోదాలో ఉండే అవకాశం చాలా ఉంటాయి. ఎప్పుడు గురు రవి కనెక్షన్, అది కూడా గురు ఉచ్చలో రవి ఉచ్చలో లేదా రవి మేషరాశిలోనో లేదా సింహరాశిలోనూ ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా హయ్యర్ పొజిషన్కి అయితే ఎదిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే తొందరగా ఈ ఏమంటారు ఈ ధను లగ్నం వాళ్ళు ఏంటంటే తొందరగా వీరికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తొందరగా ఉంటాయి అన్నమాట.
ఇన్ జనరల్గా. సో ఏమైనా జబ్బు వచ్చిందంటే వీరికి తొందరగా తగ్గకపోవడం, ఎందుకంటే వ్యయం కదా, వ్యయం అంటే మనకి హాస్పిటల్స్ అని కూడా అంటాం మనం. సో తొందరగా హాస్పిటల్ పాలైపోవడము, చాలా సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు. చిన్న వాతావరణంలో ఏదైనా తేడా వచ్చినా కానీ, లేదా బయటికి వెళ్ళినా కానీ, అదే వాతావరణంకి అలవాటు పడినా కానీ, లేదా అదే ఫుడ్ కి అలవాటు పడిపోయి కొద్దిగా ఏదైనా ఫుడ్ తేడా వచ్చేసరికి వీరికి తేడా రావటం, ఇలాంటివన్నీ మనకి ఈ ధనురాశి ధనులగ్నం వారికి మనం చూస్తూ ఉంటాం అనమాట. సో వీరికి బెస్ట్ కలర్ అయితే లక్కీ కలర్ అయితే పసుపచ్చ కలరు, అలాగే నారింజ కలర్ కూడా వీరికి సరి అయిన కలర్. లక్కీ కలర్ అని చెప్పుకోలేం కానీ ఎల్లో కలర్ గ్రూప్ అన్నీ వీరికి లక్కీ కలర్ అవుతుంది. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఎన్నో షేడ్స్ ఉంటాయి మనకి, దాంట్లో నిమ్మకాయ కలరు, మ్యాంగో కలరు, మేరీగోల్డ్ కలరు, ఇలా ఎన్నో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా, లెమన్ ఎల్లో కలర్ అని అంటాం. సో అలాంటి కలర్స్ ఆ గ్రూప్ అంతా మటుకు వీరికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. వీరేంటంటే చేసుకోవాల్సింది ఏంటంటే, వీరికి గురువు అనుకూలంగా లేదు అని అంటే దానికి సంబంధించిన వస్తువులు వస్త్రాలు దానం చేసుకుంటే చాలా మంచిది. గురువు అనుకూలంగా ఉన్నాడు అని అంటే ఆ వస్త్రాలు అవి ధారణ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మస్తిష్కం పైన వీరు గంధం ధారణ చేసుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెప్పా కదా, బోధన తత్వం, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలోనూ, అటు సివిల్ సర్వీసెస్ రంగంలో కూడా వీరు రవి కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఏవేస్తారు. సో ఇది మనకి గురుతత్వ స్వభావము, వారి కారకత్వాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. అలాగే వీరు ఆరాధించే దైవం ఏంటంటే దత్తాత్రేయ ఆరాధన, దత్త స్తోత్రం పారాయణ చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. బాబా ఆరాధన కూడా చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వీరికి వస్తాయి.